ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించకపోతోంది. విజయనగరంలో ఇంటర్ చదువుతున్న ఒక గిరిజన యువతిపై సివిల్ ఇంజనీరింగ్ వెంకటరమణ అత్యాచారం చేసి ఆమె మృతికి కారణమయ్యాడు. కానీ అతనిపై కనీస చర్యలు కూడా కూటమి ప్రభుత్వం తీసుకోకపోవడం శోచనీయం. భాగ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్యే. నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 2 years కావస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పి మహిళల మీద, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి హత్యలు కానివ్వండి, అఘాయిత్యాలు చూస్తే గనక పూర్తి స్థాయిలో రక్షణ కరువైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ 20 నెలల్లో రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఎక్కడో అక్కడ మహిళల మీద, ఆడపిల్లల మీద హత్యలు, అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి కనీసం చీమ కుట్టినట్టయినా లేదంటే అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పాతపట్నం నియోజకవర్గానికి చెందినటువంటి 17 ఏళ్ల ఒక గిరిజన బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం. సో ఈ అనుమానాస్పద మృతికి కారణం ఏంటి అనేది ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే, తన తండ్రి చెప్పినటువంటి కొన్ని విషయాలు. ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విజయనగరం జిల్లా ఎస్కోటలో ఒక ప్రైవేట్ కాలేజ్లో చదువుతూ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అక్కడ స్థానికంగా వాళ్ళ తల్లిదండ్రులకి పరిచయమైనటువంటి వెంకటరమణ అనే ఒక సివిల్ ఇంజనీర్ వాళ్ళ ఫ్యామిలీతో పరిచయం ఏర్పాటు చేసుకొని అమ్మాయిని ఇంకా బాగా చదివిస్తాను, ఇంగ్లీష్ నేర్పిస్తాను, ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపించండి అని ఒత్తిడి చేయడం వలన తన తండ్రి, ఎందుకంటే కూలి పని చేసుకున్నటువంటి తన తండ్రి తన పాప తనలా కాకూడదు, చదువుకొని ఒక మంచి స్థాయిలో ఉండాలని ఒక ఆలోచనతోని, ఒక ఆశతో తను చెప్పినటువంటి మాటల్ని నమ్మి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి శ్రీకాకుళంకి వెళ్ళి ఆ అమ్మాయిని అప్పచెప్దామని వెళ్ళేసరికి ఫోన్ చేస్తే, నేను స్థానికంగా శ్రీకాకుళంలో నేను అందుబాటులో లేను, శ్రీకూర్మంలో ఉన్నాను కాబట్టి మీరు పాపను అక్కడే తీసుకొని రండి అని చెప్పటం వలన తన తండ్రి అక్కడికి వెళ్ళి అన్ని జాగ్రత్తలు చెప్పి పాపని జాగ్రత్తగా చూసుకోండి, బాగా చదివించండి, మీ రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేమని వాళ్ళతో చెప్పి పాపను అక్కడ అప్పచెప్పి వచ్చిన తర్వాత అప్పచెప్పిన మరుసటి రోజునే ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీ పాప మేడ మీద నుంచి పడి మరణించింది అని చెప్తే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క గుండె పగిలి వెంటనే పాప దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ చేసి, మీరు ఎస్కోట రాకండి, అక్కడ ఏదైతే వంగడరామెట్ట అనే సమీపంలో మీరు అక్కడికి వస్తే అక్కడ ఖననం అనేది చేసేద్దాము అని చెప్పిన తర్వాత తల్లిదండ్రులకి ఎక్కడో దగ్గర ఒక డౌట్ అనేది వచ్చిన తర్వాత ఏంటి ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి అని ఒక ఆలోచన చేసి ఎప్పుడైతే పాపలో ఒక కదలిక ఎక్కడైతే చూశారో వెంటనే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రాగోల్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తామనే లోపు అక్కడ మరణించడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం. సో దీని వెనకాల కారణం ఏంటి? పాపని ఇన్ని రకాలుగా అంటే ఒక మనిషి పలుమార్లు అత్యాచారం చేసి అనేక రకాలుగా హింసించి పాపని చంపినట్టు ఆనవాళ్ళు ఏదైతే చూశారో తండ్రి గుండె పగిలి ఖచ్చితంగా దీని వెనకాల ఎవరైతే ఉన్నారో ఆ వెంకటరమణ అనే ఆయన్ని ఖచ్చితంగా మీరు ఆయన్ని అరెస్ట్ చేయాలి, ఆయన ఉరి తీయాలని ఏదైతే తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారో మేము కూడా వాళ్ళకి సంఘీభావం తెలుపుతా ఉన్నాము. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గానికి పాల్పడినటువంటి వ్యక్తి ఖచ్చితంగా శిక్షించాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఒక గిరిజన బాలికకి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఉన్నతమైన చదువు నేర్పిస్తానని తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని అన్ని రకాలుగా కూడా అనుభవించి అత్యాచారం చేసి ఈ రకంగా చంపడం అనేది ఎంతవరకు న్యాయం అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి ఒక మహిళ అయి ఉండి తను మాట్లాడే మాటలు చూస్తే ప్రతి ఆడపిల్ల యొక్క రక్షణ మాది బాధ్యత,
ఏ ఆడపిల్లకు కూడా ఎలాంటి కష్టం రాకుండా మేము చూసుకుంటామని చెప్పినటువంటి అనిత గారు దీని గురించి ఏం సమాధానం చెప్తారని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక గిరిజన శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు ఒక గిరిజన జాతి బిడ్డకి ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఎలాంటి ఒక స్టేట్మెంట్ కానివ్వండి, దానికి కారణం ఏంటి, దానికి కారకులు ఎవరు, ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు అనేది ఫైల్ చేయాలి, అట్రాసిటీ యాక్ట్ అనేది ఫైల్ చేయాలి, లేకపోతే అత్యాచారం చేసి చంపినందుకు వాళ్ళని ఏ రకమైనటువంటి శిక్ష వేసి వాళ్ళని జైలు పాలు చేయాలన్న ఒక ఆలోచన కూడా చేయలేనటువంటి ఒక గిరిజన శాఖ మంత్రిగా ఉన్నటువంటి సంధ్యారాణి గారు ఉండడం సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఆడపిల్ల రక్షణ మాది బాధ్యత, ప్రతి ఆడపిల్ల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాము, ఏ కష్టం వచ్చినా కూడా మేము ముందుండి ఖచ్చితంగా వాళ్ళు తాట తీస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక గిరిజన బిడ్డకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ రోజు నోరు కనీసం మెదపకుండా, కనీసం దీనికి కారణం ఏంటి, వాళ్ళని ఏ రకంగా వాళ్ళ మీద శిక్షిస్తామని కూడా ఒక భరోసా ఈ రోజు ఆ పేద తల్లిదండ్రులకి కల్పించలేకపోతా ఉన్నారు కదా. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి ప్రభుత్వం ఉండడం నిజంగా ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు గిరిజన బాలిక మీద ఏదో అనుమానాస్పద స్థితిలో ఏదైతే మరణించిందో అండ్ గతంలో కానివ్వండి ఇలాంటి మళ్ళీ సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా మొద్దు నిద్రలో ఉండి ఇలాంటి లా అండ్ ఆర్డర్ గాడి తప్పినా కూడా ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నప్పటికీ కూడా కనీసం స్పందించకపోవడం అనేది నిజంగా చాలా చాలా దారుణం. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, ఎవరైతే ఆ అమ్మాయిని కల్లిబొల్లి మాటలు చెప్పి ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వెంకటరమణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఆయనతో పాటు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దీనికి కారకులైనటువంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆ 17 ఏళ్ల మా గిరిజన బిడ్డ ఆత్మ శాంతి చేకూరాలని కూడా ఈ సందర్భంగా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.